గుడ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వాసులకు గుడ్ న్యూస్. దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ ఈ నెల 14వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది. విద్యార్థులు, పరిశోధకులు ఈ అత్యాధునిక సాంకేతికతను టెస్టింగ్ కోసం వినియోగించుకోవచ్చు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై ఈ భేటీ జరిగింది. ఏపీలో క్వాంటమ్ ఎకోసిస్టమ్కు అనువుగా టెస్ట్ బెడ్స్, సర్టిఫికేట్ కేంద్రాలు ఉండాలని సీడాక్ ఈడీ సుదర్శన్ సూచించారు. క్వాంటమ్ సిమ్యులేటర్స్తో పాటు బయోసెన్సార్స్, మినరల్ సెన్సార్స్, లేజర్ అప్లికేషన్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వివిధ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థలు ముఖ్యమంత్రికి తెలియజేశాయి. సీఎంతో భేటీలో 30కి పైగా క్వాంటమ్ కంప్యూటింగ్, క్రయోజెనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. వీటిలో 7 సంస్థలు విజయవాడలోని మేధా టవర్స్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ పరిణామాలతో అమరావతి దేశ క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ తన కంటెంట్ క్రియేటర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే తన ప్లాట్ఫామ్ లో కంటెంట్ క్వాలిటీని పెంచేందుకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాల ప్రకారం యూట్యూబ్ మానిటైజేషన్ ను 2 దశలుగా విభజించడం జరిగింది. దీనివల్ల కొత్తగా ఛానల్ మొదలుపెట్టిన వారు త్వరగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మొదటి దశలో ఛానల్ కు 500 సబ్స్క్రైబర్స్, 3000 గంటల వాచ్ టైం లేదా 30 లక్షల షార్ట్ వ్యూస్ ఉంటే సూపర్ థ్యాంక్స్, ఛానల్ మెంబర్షిప్స్, షాపింగ్ ఫీచర్స్ ద్వారా నేరుగా డబ్బులు పొందవచ్చు. అయితే వీడియోల మధ్యలో వచ్చే ప్రకటనల ద్వారా పూర్తి స్థాయిలో సంపాదించాలంటే మాత్రం పాత నిబంధనల ప్రకారమే 1000 మంది సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ టైం లేదా 1 కోటి షార్ట్స్ వ్యూస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ మార్పుల్లో అత్యంత ముఖ్యమైనది ఇనాథెంటిక్ కంటెంట్ అనే కొత్త రూల్. దీని ప్రకారం వేరే వాళ్ళ వీడియోస్ ను కాపీ చేసి పెట్టడం, కేవలం ఏఐ టూల్స్ ఉపయోగించి బొమ్మలతో వీడియోలు చేసి పంపడం వంటి వాటికి యూట్యూబ్ ఇకపై రూపాయి కూడా ఇవ్వదు. ఇక వీడియో మానిటైజేషన్ అవ్వాలంటే అందులో క్రియేటర్ యొక్క సొంత సృజనాత్మకత, వాయిస్ ఓవర్, విశ్లేషణ స్పష్టంగా ఉండాలి. అంటే వేరే సమాచారాన్ని వాడుకున్నా దానికి మీ సొంత తెలివితేటలను జోడించి ఒక కొత్త రూపం ఇస్తేనే అది అసలైన వీడియోగా పరిగణించబడుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భారీగా ఆదాయం వచ్చింది. సోమవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 5,08,00,000గా నమోదైంది. భక్తుల రద్దీ కూడా భారీగా పెరిగింది. మొత్తం 70,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో భాగంగా 27,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా తిరుమలలోని 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టైమ్ స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 నుంచి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లోని వారికి తాగునీరు, ఆహారం వంటి సౌకర్యాలు కల్పిస్తూ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.